ఎన్టీఆర్ పెట్టిన మహానాడు, ఆనాడు మహానాడు జరిగిన తీరే వేరు. కానీ ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు, ఖాళీ కుర్చీలు, సెల్ఫ్ డబ్బాలు. ఇది బాబు గారి హయాంలో మహానాడు అంటే. పార్టీ అధికారంలో ఉన్న అన్ని జిల్లాల్లో మహానాడు మీటింగులు ఏర్పాటు చేసిన కార్యకర్తలే ఆ వైపు చూసిన పాపాన పోలేదు. కేంద్ర కార్యాలయంలో సీనియర్ల మధ్య జరగాల్సిన మహానాడు జూనియర్ ఆర్టిస్టుల మధ్య జరుపుకున్నారు. కమెడియన్లతో కానిచ్చేశారు. ఆచరణ లేదు, భవిష్యత్ కార్యాచరణ అసలే లేదు. 2 ఏళ్లలో ప్రజలకు ఏం చేశామో చెప్పడం లేదు, ఏదో చేయాలన్న ఆలోచన అంతకన్నా లేదు. మీటింగ్ స్టార్ట్ అయిందా, జబర్దస్త్ కమెడియన్లతో డబ్బా కొట్టించుకున్నామా, తిన్నామా, అరిగేదాకా మళ్ళీ డబ్బా కొట్టించుకుని పొంగిపోయామా, ఇంటికి వెళ్ళి పడుకున్నామా? ఇది చంద్రబాబు లోకేష్ల ఆధ్వర్యంలో మహానాడు జరిగినటువంటి తీరు. ఒకసారి స్క్రీన్ పైన కొన్ని దృశ్యాలు చూడండి సార్. ఈ మహానాడు ఎంత అద్భుతంగా జరిగిందన్నది మనకు అర్థమవుతుంది. అది మన మహానాడు జరిగినటువంటి తీరు. రికార్డింగ్ డ్యాన్స్లు చూశారు కదా. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లోకేష్ గారి స్పీచ్ల కన్నా ఇది చాలా బాగుందని మురిసిపోయారట వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే, అసలు కొన్ని చోట్ల సచివాలయంలో మహానాడు అంటే ఎంతమంది వచ్చారు చూడండి ఒకసారి. సచివాలయంలో మహానాడు, సచివాలయంలో ఏర్పాటు చేయడమే తప్పు, అక్కడే వచ్చిన వాళ్ళు చూడండి ఎంతమంది వచ్చారు. ఖాళీ కుర్చీలు తప్ప ఏమీ లేవు. గుడిలో మహానాడు ఏర్పాటు చేస్తున్నారు. దేవుడి గుడికి, విగ్రహానికి ఉన్నటువంటి ఆ లోపల గర్భగుడికి కూడా తాళాలు వేసి తలుపులు మూసి మహానాడు జరుపుకున్నారు సార్. గుడిలో, బడిలో చూడండి మహానాడు, సచివాలయంలో మహానాడు, మహానాడులో రికార్డింగ్ డ్యాన్సులు. మొత్తం మహానాడికి ఏదన్నా బాగా జరిగిందంటే ఆ రికార్డింగ్ డ్యాన్సులే, ఆ పాటలే, ఆ అశ్లీల నృత్యాలు, ఇవి చాలా బాగా జరిగాయనేటటువంటి పొగడ్తలు బాగా వినిపించాయి. ఎందుకంటే జబర్దస్త్ కమెడియన్లు, సిల్లి నాయకులు, వీళ్ళ మాటల కంటే కూడా ఆ ఆటలే బాగున్నాయనే ప్రశంసలు చాలా బాగా కురిశాయి. ఈ మహానాడు చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ చేసినట్టు ప్రతి మహానాడులో ఎన్టీఆర్ కు భారత రత్న డిమాండ్ చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 2. ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా అడ్డుపడుతున్న ద్రోహి ఎవరు? గతంలో యార్లగడ్డ ఏం చెప్పారు? క్వశ్చన్ నెంబర్ 3. పసలేని ప్రసంగాలు, బోరింగ్ స్పీచ్లు, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, టోటల్ గా సెల్ఫ్ డబ్బా. ఇదేనా మహానాడు? క్వశ్చన్ నెంబర్ 4. సైకోల ప్రసంగాలు వినలేని వారికి ఎంటర్టైన్మెంట్ కోసం అశ్లీల నృత్యాలు, మత్తెక్కించే రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారా? క్వశ్చన్ నెంబర్ 5. 2 ఏళ్లలో 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేశారా? క్వశ్చన్ నెంబర్ 6. ఆ 1,00,000 మంది మహిళలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసే దమ్ము బాబుకు ఉందా? క్వశ్చన్ నెంబర్ 7. జనం లేక మహానాడు ఎందుకు వెలవెలబోయింది? పచ్చ మీటింగ్ కు గుడి, బడి, సచివాలయం అన్న తేడా లేదా? క్వశ్చన్ నెంబర్ 8. ఎన్టీఆర్ మొదలుపెట్టిన మహానాడులో జబర్దస్త్ కమెడియన్లు, పిల్ల బచ్చాలతో ప్రసంగాల? దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న సీనియర్లను బాబు పక్కన పెట్టేశారా? క్వశ్చన్ నెంబర్ 9. రెడ్ బుక్ పట్టుకుని రెచ్చిపోతున్న లోకేష్ సైకోనా? బడి పిల్లల చేతికి ట్యాబులు ఇచ్చిన వైఎస్ జగన్ సైకోనా? స్టాన్ఫోర్డ్ లోకేష్ క్యారెక్టర్ గురించి కోలా కృష్ణమోహన్ ఏం చెప్పారు? క్వశ్చన్ నెంబర్ 10. 2 ఏళ్లలో చేసిందేమీ లేదు కాబట్టే మహానాడులో ఏమీ చెప్పుకోలేకపోయారా? అబద్ధాలు చెప్పి మహానాడును దగానాడుగా మార్చేశారా? ఈ అంశాలపైనే చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ధారా గోపి గారు, సీనియర్ జర్నలిస్ట్ నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నాగమల్లేశ్వరి గారు, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటండి? మహానాడు 2 రోజుల పాటు జరిగింది. ప్రధానంగా తల్లి, చెల్లి, సైకో, ఇవి కాకుండా ఇంకేమన్నా ప్రధానంగా ఇంకేమన్నా కనిపించాయా? ఆస్తులు ఇవ్వలేదట జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఇవాళ మీకు ప్యానెల్లో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు సార్. నమస్తే. ఇవాళ మహానాడు అనేది నిజంగా అప్పటి ఎన్టీ రామారావు గారు ఆయన చేసిన దానికి, ఇవాళ మన లోకేష్ బాబు గారు చేసిన దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సార్. నచ్చలేదా పాటలు? అదే అంటున్నాను సార్. జనాలు రాలేదని బిర్యానీ ప్యాకెట్లు లేకపోతే మద్యాన్ని ఇచ్చేసి ఈ వీటికి కూడా రావట్లేదని చెప్పేసి రికార్డింగ్ డాన్సులు పెట్టారు.
నిజంగా ఎన్టీఆర్ గారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో సార్, నిజంగా అనకూడదు గాని. ఉమ్, ఏ రోజు ఆయన కోసం తలచారు, ఓన్లీ మహానాడు రోజు మాత్రం తెగ జయజయలు చెప్తారు. ఆ వర్ధంతి, ఆ జయంతి తప్ప ఇంకా ఆయన తలుచుకునే రోజు ఏమి ఉండదు వీళ్ళకి. ఉమ్, ఇవాళ జగన్నామ స్మరణ ఏందో మీరు అన్నారు కదా, వాళ్ళని వాళ్ళే పొగుడుకోవడానికి, మా సాంబార్ పిస్తా బహార్ అని వాళ్ళ తొడలు వాళ్ళు కొట్టుకోవడానికి తప్ప రాష్ట్రంలో అంటే నాకు అర్థం అవని విషయం ఏంటంటే సార్, మహానాడులో ఇదిగో ఈ 2 సంవత్సరాలు మేము ఇంత చేశాము, ఇంత సంక్షేమం ఇచ్చాము, ఇంత అభివృద్ధి ఇచ్చాము, ఆడబిడ్డ కోసం అభివృద్ధి కోసం అయితే పారిశ్రామికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఇంత చేశాము, నిరుద్యోగులకి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఇన్ని ఇవ్వబోతున్నాము అని ఒక ఆలోచన దృక్పథంతో పెట్టలేదు సార్ వాళ్ళు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికి, లేకపోతే విజయమ్మను తల్లి, చెల్లి, గొడ్డలి ఈ 3 పొద్దున విన్నట్టుగా వీళ్ళు మాట్లాడినట్టు విన్నట్టుగా 164 మంది అక్కడ ఎమ్మెల్యేలు కూర్చోబెడితే 1164 సార్లు జగన్ గారి పేరు తెలిచారు వీళ్ళు. మీకు ఇంకా ఇంతకన్నా ఇంకేం పని లేదా సార్ వాళ్ళకి? మీరు తిట్టుకుంటూ పోతుంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మహానాడు అంటే నేనేందో అనుకున్నా, అడేం లేదు. 4 తిట్లు, 4 బూతులు, 4 సెటర్లు, 4 పంచు డైలాగులు. జగన్మోహన్ రెడ్డి గారు బొటనవేలు కూడా తాకడానికి అర్హత లేనటువంటి కొంతమంది ఈడియట్స్ నాడు కూర్చోబెట్టి మాట్లాడించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏమన్నా పోయిద్దా సార్? మీరు చెప్పండి. అంటే మీరు ప్రజలకి సంక్షేమం ఇస్తాం, ఆడబిడ్డకి ఇదిగో ఇది చేస్తాము అంటే పార్లమెంట్ లో పెట్టినా పెట్టకపోయినా అంటే వీళ్ళు పెడతారంట. 2029లో లోకేష్ బాబు గారు పెట్టించేస్తారంట, రిజర్వేషన్స్ ఇచ్చేస్తారంట. స్థానిక ఎన్నికలు ఏమన్నా ఇస్తారేమో అడగాల్సింది మీరు గట్టిగా. యాడిస్తారు సార్? నెలకి 1500 రూపాయల ఆడబిడ్డకి ఇవ్వలేనటువంటి ఈ పెద్ద మనుషులు, ఈ మేధావులు వీళ్ళు ఇచ్చేస్తారా సార్? అసలు మహిళల ఎక్కడ ఎదుగుతున్నారా, ఎక్కడెక్కడ తొక్కేద్దామా, ఎంతగా వాళ్ళని ఇబ్బంది పెట్టేద్దామా, రాజకీయంగా తొక్కేద్దామా అనే ఆలోచన విధానంతోనే ఉంటారు తప్పితే వీళ్ళెక్కడ మహిళా ఉద్ధారకులు సార్? నాకు తెలియక అడుగుతాను. మీ మహానాడు ఏదో పెట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఒక రూమ్ లో పెట్టినటువంటి మీటింగ్ కి మీ మహానాడు కొట్టుకుపోయింది. ఆయన అడిగినటువంటి సమాధానానికి చెప్పేటువంటి ధైర్యం లేనటువంటి మీరు ఇవాళ మీరు మహానాడు ఎందుకయ్యా పెట్టుకున్నారు అని అంటే తిట్టడానికి మాత్రం. ఎందుకంటే మెగా డిఎస్సీలో బతుకులన్నీ బయటపడిపోయినాయి కాబట్టి. మెగా డిఎస్సీ కాదు, మహిళలకు ఏదో అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు. 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేసారు సార్, చేసేసారు. మీకు విషయం చెప్పాలి, ఎక్కడ మద్యం టెండర్లలో మహిళలు దించినటువంటి దరిద్రమైన పరిపాలన ఏదంటే మీరు ఎంటర్ప్రైనర్ గా చేస్తారంటే ఏమో అనుకున్నాను. మద్యం టెండర్ లో కూడా మహిళల్ని దూర్చినటువంటి క్రెడిబిలిటీ మీకే. ఇట్ట మరి మధ్య టెండర్లు ఎన్ని ఇచ్చారో మరి మనకు తెలీదు. అందుకని వీళ్ళు అనుకుంటున్నారేమో మేము ఇంత పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాము అని చెప్పేసి. ఎక్కడ సార్ ఎంఎస్ఎంఈలో ఎవరికన్నా ఒక లోన్ ఇచ్చారా? ఒక ఆడబిడ్డకు పెట్టుకోవడానికి, ఒక కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారా? పోనా లెక్కలు ఏమన్నా ఉంటే ఈ 2 సంవత్సరాల్లో ఎంత చేశాము, ఇంత చెందామని ఒక లెక్కలు చెప్పండి. కోటి ఎంఎస్ఎంఈలు రాబోతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉండే కుటుంబాలకు మించి ఇచ్చేబోతున్నారు. అందరికి, ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త, ప్రతి కుటుంబం ఒక ఎంఎస్ఎంఈ. అవును సార్, నిజమే. అంటే వీళ్ళు ఏదైనా 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000 అని అంటే ఇంకా పుట్టబోయే బిడ్డలకు కూడా ఆల్రెడీ చేసేసారని అనుకోవడమే మనం. ముందే పుట్టక ముందే అడ్మిషన్స్ కోసం ముందే స్కూల్లో, కాలేజీలలో, స్కూల్స్ లో, నర్సరీ స్కూల్స్ లో అప్లికేషన్స్ అలా పెట్టుకుంటాం. అలాగా పుట్టబోయే బిడ్డలకి కూడా వీళ్ళు ఇచ్చేసారని మనం అలా లెక్క కట్టుకొని ఉండాల్సింది సార్. ఎందుకు సార్ చెవులో పూలు పెడతారు, ఎవరికి అర్థం కాదని పెడతారు సార్? ఆ రికార్డింగ్ డాన్స్ లేంది సార్? ఎంత అంటే మీరు ఫ్రీ ఉద్ధారకులు అంటే ఇట్లాంటివి పెట్టమనేది. అదే అక్కడ బాలకృష్ణ గారు అన్నట్టు అయితే తనకి ఆడబిడ్డ కనిపిస్తే ముద్దన్న పెట్టాలా, కడుపన్న చేయాలని. యథా రాజా తదా ప్రజగా ఉంది. ఎవరు సార్ ఆడ పెద్ద పెద్ద మనుషులు, నీతి మనుషులు, ఎవరో ఏమంటారు ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొని వచ్చి మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికా మీరు పెట్టుకుంది మహానాడు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రాబో రోజుల్లో మీ కార్యాచరణ చేయడానికి, ఇప్పటి వరకు మీరు ఉద్ధరించింది చెప్పడానికి మాత్రం కాదన్నమాట. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ, ఆ సైకో అని మాట్లాడుకుంటూ, ఆయన పేర్లు మార్చుకుంటూ. ఏం సార్ లోకేష్ బాబు గారు మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఇంత ఘోరమైనటువంటి మహానాడు ఇంకా రాబో రోజులలో జరగబోదు. నా భూతో నా భవిష్యత్తు.
రైట్. దారా గోపి గారు, మీరు ఇప్పటికి చాలా సార్లు చూస్తుంటారు మహానాడు జరిగినటువంటి విధానం ఎన్టీఆర్ దగ్గర నుంచి. సో మీకేమనిపిస్తోంది సార్ ఈ మహానాడును చూసినప్పుడు? నిజంగా ఒక పార్టీ ఎలా ఉండాలి, కార్యకర్తలు ఎలా ఉండాలనే దిశానిర్దేశం కనిపించిందా? ప్రజలకి ఏం చేసాం ఇప్పటి వరకు, ఏం చేయబోతున్నాం, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అనేది ఏమన్నా కనిపించిందా? ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈశ్వర్ గారు, మీకు సాక్షి ప్యానెల్లో ఉన్న సభ్యులకు, సాక్షి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సో దాదాపుగా సార్ నేను 7-8 మహానాడులు కవర్ చేశానండి. దాదాపుగా ఈ ఏరియాలో ఎక్కడ జరిగినా కూడా నేను వెళ్తూ ఉండేవాడిని, కవర్ చేశాను. అదే గతంలో మహానాడుల్లో ఏంటంటే రాజకీయ తీర్మానం ఒకటి ఉండేది. దానికి సంబంధించి రాజకీయ చర్చ జరిగేది, అవును, ఆర్థిక అంశాలమైన చర్చ జరిగేది, ఆర్థిక తీర్మానం ఒకటి ఉండేది, అభివృద్ధి మీద ఒక చర్చ జరిగేది, అది ఒక తీర్మానం ఉండేది, తర్వాత సంక్షేమం మీద ఓ చర్చ జరిగేది, అది అంతా ఉండేది. సో ఆ 2 రోజుల్లో దాదాపుగా ఇట్లాంటి అంశాల మీదే చర్చ జరిగేది. చివరిలో పార్టీ అధ్యక్షుడు 2వ రోజు చివరిలో పార్టీ అధ్యక్షుడు చేసే ప్రసంగంలో దాదాపు ఆయన ఒక గంట ప్రసంగం చేస్తే అందులో 5 నిమిషాలు మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మీద కాస్త విమర్శలు ఉండేవి. మిగిలినంతా కూడా తన పార్టీ ఏంటి, తన పాలసీలు ఏంటి, తన పనులు ఏంటి, తన పద్ధతులు ఏంటి అని చెప్పుకోవడానికే సరిపోయేది. జస్ట్ ఒక 5-10 నిమిషాలు, 10 నిమిషాలు కూడా చాలా ఎక్కువే, ఓ 5 నిమిషాలు కాంగ్రెస్ పార్టీ గురించి అప్పుడు కాంగ్రెస్ కాబట్టి వాళ్ళకి ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేవాళ్ళు. కానీ సార్ ఇప్పుడు చూస్తున్నాము మహానాడు మొత్తం కూడా ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే సరిపోతుంది. ఆర్థిక తీర్మానాలు లేవు, రాజకీయ తీర్మానాలు లేవు, అభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు లేవు, సంక్షేమానికి సంబంధించిన తీర్మానాలు లేవు, ఆ చర్చలు లేవు. ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క అంశం మీద మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు అట్లాంటిది ఏమి లేదు. ఇప్పుడు ఆ తండ్రి కొడుకులు ఇద్దరే మాట్లాడుతున్నారు. ఆ తండ్రి కొడుకులు మాట్లాడడం కూడా గొడ్డాల పార్టీ అని, సైకో అని కొంచెం మెత్తగా మాట్లాడుతాడు. అయ్యా నీది ఎన్నుపోటు పార్టీ అని అంటే ఏం చేస్తాడు నేను? మీరు ఎన్నుపోటు పార్టీ అన్నాడు, గొడ్డల పార్టీ అంటే నువ్వు ఎన్నుపోటు పార్టీ అన్నాడు. అవును, అంతే కదా. వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ఆయన పదవుల్లో దింపేసి, ఆయన ఫోటోలు కూడా పార్టీ ఆఫీసుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కార్యాలయాల్లో ఎన్టీ రామారావు ఫోటోలు లేకుండా 2 సంవత్సరాలు నడిపినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్టీఆర్ దైవం అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి దైవం అంటున్నాడు. ఏంటి ప్రసంగాలు, ఏంటి మహానాడు? అసలు మహానాడు ఎన్టీ రామారావు ఒకసారి మహానాడు పెడితే దేశంలో ఉన్న ప్రతిపక్ష నేతలందరూ కూడా మహానాడుకి హాజరయ్యారు. అది మహానాడు, అది మహానాడు. దేశంలో ఉండే విపి సింగ్లు, దేవిలాళ్ళు, ఇట్లాంటి పెద్ద నాయకులందరూ కూడా మహానాడుకి హాజరయ్యి ఆ మహానాడు చర్చల్లో పాల్గొన్నారు. అంత గొప్ప చరిత్రలో ఉన్న మహానాడు ఈ పూట ఏమైందంటే రికార్డింగ్ డ్యాన్సులకి, జోకులు వేసుకొని చెప్పుకోవడానికి, చిల్లర ప్రసంగాలు, చిల్లర వ్యాఖ్యలు చేసే నాయకులతోటి ప్రసంగాలు చేసి జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి సరిపోయింది తప్ప ఇది మహానాడు కాదు సార్. ఇది ఎన్టీఆర్. సాధారణంగా మహానాడు ఉద్దేశం ఏంటి సార్? మహానాడు ఉద్దేశం ఏముంటుంది సార్? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు దాని ద్వారా? మహానాడు ఉద్దేశం ఏంటంటే అండి, పార్టీ కార్యకర్తలకి ఒక ఉత్తేజకరమైనటువంటి ఉపన్యాసాలు, దిశానిర్దేశం చేయడం, పార్టీ కార్యకర్తల్ని ఒకసారి ఉత్సాహపరిచి వాళ్ళని చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ ఏడాది పాటు వాళ్ళు పార్టీ కోసం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలాగా తయారు చేయడం, ఆ స్ఫూర్తిని వాళ్ళకి ఇవ్వడం. ఆ తర్వాత పార్టీ కూడా వచ్చే ఏడాది వరకు ఎలాంటి ఆర్థిక విధానాలు తీసుకోవాలి, ఎలాంటి రాజకీయ ప్రయోగాలు చేయాలి, లేదా ఎలాంటి రాజకీయటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి, సంక్షేమానికి సంబంధించి కొత్తగా పథకాలు ఏమైనా తీసుకురావాలా, లేకపోతే ఉన్న పథకాలను ఎంత మేరకు మెరుగుపరచాలి అనేటువంటి చర్చ చేయడానికి ఉపయోగపడేది మహానాడు. పార్టీ కార్యకర్తల్ని ఉత్తేజపరచడంతో పాటు పార్టీకి ఒక దిశానిర్దేశం,
పార్టీ నాయకులకి కూడా ఒక దిశానిర్దేశం చేయడానికి ఉపయోగపడే వేదిక అది. ఇన్నాళ్ళు అది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అలాగే ఉపయోగపడిందండి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇదిగో రికార్డింగ్ డాన్సుల కింద ఒక చీప్ ప్రసంగాలకి ఉపయోగపడుతుంది సార్. అంతకు మించి మహానాడు అయితే ఇప్పుడు ఎన్టీ రామారావు పెట్టిన మహానాడు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ పెడుతున్న మహానాడు వేరు. రైట్. వెంకటరెడ్డి గారు, లోకేష్ గారి స్టేట్మెంట్లు నిన్న స్పీచ్లో కొన్ని స్టేట్మెంట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు మీ పార్టీ గురించి, మీ పార్టీ అధినేత గురించి. అది చదివి వినిపిస్తా ఒకసారి. గొడ్డలి పార్టీ అంటే సైకోకు కోపం వచ్చిందట. మాది గూగుల్, మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్. మాది కియా, మీది కిడ్నాప్. బాబాయిని చంపింది గొడ్డలితో కాదా? తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటింది నిజం కాదా? చెల్లికి అన్యాయం చేసి ఆస్తులు కొట్టేసింది నిజం కాదా? అందుకే గొడ్డలి పార్టీ అంటున్నాం. ఇది మహానాడు వేదిక నుంచి ప్రతిపక్ష పార్టీ పైన లోకేష్ గారు చేసినటువంటి కామెంట్స్. ఓవరాల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప, లేకపోతే దూషణ తప్ప, ఆయన్ను ఒక సైకోగాను గొడ్డలి పార్టీ అని మీ పార్టీని అభివర్ణించడం తప్ప పెద్దగా ఏమీ కనపడలేదు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు, వెరీ గుడ్ ఈవినింగ్. సరే, దానిలోకి వెళ్ళే ముందు ఈ మాటలు ఎందుకు అంటున్నారు, ఈ మాటలు ప్రతిరోజు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనే దాన్ని మనం తీసుకుంటే, ఈ గొడ్డలి అనేటటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మావిగన్ అని ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో ఆ రోజు నుంచి ఇల్లు గొడ్డలి అని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. దానికి దీనికి ఏంటి సంబంధం? అంతే, మావిగన్ అనేది అంతగాలకి గొడ్డలుగా బాగా గుచ్చుకుంటున్నారు. అమరావతి అనేటటువంటి అవినీతిని అంతమొందించేటటువంటి గొడ్డలుగా మావిగన్ వాళ్ళకి కనపడింది కాబట్టి ఆ రోజు నుంచి మావిగన్ అని పెట్టిన రోజు చూడండి, అంతకుముందు లేదు ఇది. మావిగన్ అని ప్రెస్ మీట్ ఎప్పుడైతే పెట్టారో ఆ రోజు నుంచి గొడ్డలి అని చెప్పి విషప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. నేను అడుగుతున్నప్పుడు, రాజారెడ్డి గారిని చంపినప్పుడు అధికారంలో ఉంది మీరే, అవును. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారే. మరి ఆ గొడ్డలు ఏదో తేల్చాల్సింది కూడా మీరేగా. నిజంగా రాజారెడ్డి గారిని చంపినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ గొడ్డలు ఎవరిదో తేల్చి ఆ పార్థసారథి రెడ్డి అనేవాడికి ఆశ్రయం ఇచ్చకుండా అతను మరి శిక్ష పడేటట్టు చేసి ఉంటే అప్పుడు అది నారా గొడ్డలి పోటు కాదు, అది వేరే గొడ్డలి పోటు అని తెలిసేది కదా. మరి వివేకానంద రెడ్డి గారి హత్య జరిపినప్పుడు మరి ప్రాథమిక ఆధారాలు మీ హయాంలోనే కదా జరిగిపోయినాయి. మరి మీరే కదా అక్కడ అందరూ మీకు సంబంధించినటువంటి వాళ్ళే కదా అధికారులు, మీరే ఓ సిట్టేశారు కదా. రెండు, అదే చంపినటువంటి అతను వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికి చంపిన దస్తగిరికి లాయర్, నీ పర్సనల్ లాయర్ సిద్ధార్థ లోద్రా కదా. మరి రోజుకు ఒక అపిరెన్స్కి 11 లక్షలు తీసుకుంటాడు, ఒకరోజు అట్ట వచ్చి అటెండ్ అయితే. మరి ఎట్లా ఎవరిస్తున్నారు ఇది? సునీతకి అతనే లాయర్, ఏదైతే నీకు అతనే లాయర్, ఏదైతే నరికి చంపిన దస్తగిరికి అతనే లాయర్. మరి ఇది నారా గొడ్డలి పోటా లేదంటే ఇంకేదన్నా గొడ్డలా? ప్రజలకు అది క్లారిటీ ఇస్తే సరిపోయింది కదా. అవును, సిద్ధార్థ లోద్రాకి బాగా సెటిల్మెంట్లు చేసి రోజు డబ్బులు ఇస్తున్నాడు, మేము ఇవ్వటం లేదు, ఎవరు దస్తగిరి, ఆ సెటిల్మెంట్లు మా హయాంలోనే చేసుకుంటున్నాడు, మంచి పోలీస్ బందోబస్తు ఇస్తున్నాం అని చెప్పాలి కదా మరి ఏదో ఒకటి. రెండు, ఇది ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇదంటే, అది సై అనేటటువంటి సినిమాలో విలన్ ఉంటుంది, విలన్ చెప్తా ఉంటాడు ఎట్లా పడుకొని, అది భిక్షు యాదవ్ ఏదో ఉంటుంది, అది ఎట్లా పడుకొని నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ అని మాట్లాడతాడు. దాని తర్వాత ఇంకో డైలాగ్ ఉంటుంది. సో ఇట్లా 2 సంవత్సరాలుగా నిద్ర లేదు. ఎందుకు? ప్రజలు ఓట్లతో గెలిస్తే నిద్ర పట్టేది, మనం గెలిచింది దేంతో? దొంగదారిలో గెలిచాం, నిద్ర ఆడ పట్టిద్ది. సరే, ఆ దొంగదారిలో గెలిచాం కదా, ఎక్కడైనా మంచి దారికి వెళ్దామని చెప్పి ఏమన్నా 2 సంవత్సరాల్లో మారారా అంటే, రోజు రోజుకి ఏదైతే వాళ్ళ వ్యవహార శైలి, రెడ్ బుక్ను అమలు చేయటం, జంగిల్ రాజు పాలన, ఎవడన్నా ప్రశ్నిస్తే నా ఇష్టం, నేను 99 పైసలకు ఇచ్చుకుంటాను, నువ్వెవడో అడగటానికి, నా ఇష్టం, నేను అమ్ముకుంటా, ఒక్కొక్కరిని రోడ్డు మీద ఊరేగిస్తా, 3 పేజీలు తెరిసా ఇంకా ఇంకో పేజీలు తెరుస్తా, పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసి రెడ్ బుక్ని ఒక్కొక్కరిని నడిపిస్తా రోడ్ల మీద బట్టలు. ఇది తప్ప ఏమైనా పరిపాలన ఉంటేనేగా నిద్ర పట్టడానికి, సుఖం పట్టడానికి, ఇవన్నీ ఉండాలంటే మంచి పరిపాలన అందిస్తే మీకన్నా పట్టిద్ది. రోజు జగన్ గారికి ఏమో ఆదరణ పెరిగిపోతా ఉంది, మీకు నిద్ర ఎక్కడ పట్టిద్ది, మీకు సుఖం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? దెబ్బ మీద దెబ్బ. మీ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి మిమ్మల్ని బూతులు పెడుతున్నారు. ఓ పక్క ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించి మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏదో ఒకటి లీక్ చేశారు, ఢిల్లీ వెళ్తే నువ్వేమో ఇన్స్టెంట్ ఫ్రెండ్, ఆయన మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండే అని అన్నాడని, అది మనకు తెలియదు, అది అమిత్ షా అంటే. ఇట్లేదు దెబ్బ మీద దెబ్బ పడుతుంటే ఏం చేస్తారు? అందుకని రోజు ఇలా బరి తెగించి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది వాగుతున్నారు. సో ఏ మహానాడులో అయినా ఇదే ఆత్మస్థుతి, పరనింద, ఇంతకు మించి ఏముంటది? నిన్న ఒక్కరోజు జగన్ గారి పేరు 1160 సార్లు తెలిసారంట. ఎంత? 1160 సార్లు నిన్న ఒక్కరోజు. 1160 సార్లు
ఇలా మీటింగ్ లో జగన్ 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 వీళ్ళకి వచ్చిన జగన్ నాడు అని పెట్టుకుంటే అయిపోయేదిగా మహానాడు జనం కంటే జగన్ పేరే ఎక్కువ ఉంది. అదే కదా, అదేదో మహానాడు అని పెట్టుకోండి అంటే ఇది జగన్ నాడు. జగన్ ని మేము తిట్టడానికి పెట్టినాడు, జగన్ గారిని బూతులు తిట్టడానికి పెట్టినాడు, కమీడియన్లను తీసుకొని వచ్చి కామెడీ చేయడానికి పెట్టినాడు. ఇట్లాంటి పెడితే బాగుండేది కదా. ఇంక దానికి మహానాడు అని పేరు దేనికి? రెండోది కామన్ గా మాత్రం ఒకటి మీరు ఫస్ట్ వేశారు కదా మీ 10 పాయింట్స్ లో ఒకటి, అది కామన్ ప్రతి మహానాడులో. చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లిలాగా ప్రతి మహానాడులో జరగాలి ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మళ్ళీ మళ్ళీ తీర్మానం. ఇది ఒక్కటే కామన్ గా ఉంటది. అదేదో ఆ మహానాడులో తీర్మానం చేసే బదులు ఇప్పుడు వాళ్ళే కదా అధికారంలో, ఎన్డీఏలో అధికారంలో ఉన్నారు కదా. ఢిల్లీ వెళ్ళి అంతకుముందు 2014 నుంచి 19 దాకా 29 సార్లు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసావు. ఇప్పుడు ఆల్రెడీ మొన్నటికి 31 సార్లు వెళ్ళావు ఈ 2 ఏళ్లలో. ఇప్పుడు 60 సార్లు వెళ్ళావు నువ్వు. ఇది విభజిత ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసేద్దాం. విభజిత ఆంధ్రప్రదేశ్ లో 60 సార్లు వెళ్ళినప్పుడు ఈ 60 సార్లు ఒక్కసారన్నా భారతరత్న అవార్డు నందమూరి తారక రామారావు గారికి ఇమ్మని నరేంద్ర మోడీ గారికి వెళ్ళామని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చావా? ఇక్కడ తీర్మానం చేశారు కదా మోడీ గారు వినిచి ఇవ్వాలి సార్. ఇక్కడ తీర్మానం చేస్తే ఢిల్లీ నుంచి మోడీ గారు చూసి విని అరే ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు డిమాండ్ చేశారు, ఇవ్వకపోతే తెలుగు రాదు గవర్నమెంట్ కూలిపోతుందని భయంతో ఆయన ఇచ్చేయాలి. వాళ్ళేం సార్ ఢిల్లీకి పోయి అడిగారు? కాదండి, ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ నాయుడు గారి మీద ఆ పార్టీ ఎంపీల మీద ఆధారపడి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఇక్కడ కూర్చొని అంటారు సార్, ఇక్కడ కూర్చొని వాళ్ళు డిమాండ్ చేస్తే ఢిల్లీలో ఉన్న మోడీ గారు భయంతో ఇచ్చేయాలి. వీళ్ళు అడుక్కోవాలి మోడీ గారు. నేను చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు గారు తలుచుకోవటం లేదు భారతరత్న అవార్డు ఇమ్మని చెప్పి. ఈ రోజు మీటింగ్ లో తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పాడు ఒక అద్భుతమైన స్పీచ్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మోక ఆనంద్ సాగర్ అని ఏపీ సివిల్ సప్లైస్ డైరెక్టర్ గా పనిచేశాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు తలుచుకుంటే భారతరత్న అవార్డు వచ్చింది, అది భువనమ్మ గారికి ఇప్పిద్దాం, లక్ష్మీపార్త్ గారు కాదు భువనమ్మ గారికి ఇప్పిద్దాం, మీరు తలుచుకోండి. అది మీరు ఒకసారి అద్భుతంగా ఒక్క నిమిషం మా అభిమాన సంఘాల తరపున మేము భువనమ్మ గారి తరపున మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాం. మీరు తలుచుకుంటే ఎన్టీఆర్ కి భారతరత్న వచ్చి తీరుతుంది, తప్పకుండా భువనమ్మ గారికి ఆ కానుక మీరు ఇచ్చి తీరాలని మిమ్మల్ని వేడుకుంటూ. విన్నారా సార్? మళ్ళీ ఒకసారి అద్భుతం. అభిమాన సంఘాల తరపున మేము భువనమ్మ గారి తరపున మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాం. మీరు తలుచుకుంటే ఎన్టీఆర్ కి భారతరత్న వచ్చి తీరుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు తలుచుకుంటే వచ్చి తీరుద్ది అంటే తలుచుకోవట్లేదు ఇప్పుడు దాకా. ఈయన ఉట్టుత్తు తీర్మానం చేస్తున్నారని చెప్పి పాప ఆయన అభిమాన సంఘం ప్రెసిడెంట్ గా చేశాడంట. ఆయన చెబుతున్నాడు అన్నాడు తప్పకుండా భువనమ్మ గారికి ఆ కానుక మీరు ఇచ్చి తీరాలని మిమ్మల్ని వేడుకుంటూ. విన్నారు కదా? అంటే నాకు ఇంకోటి కూడా కనిపిస్తోంది ఇందులో. మొత్తం మహానాడును చూస్తే ఇక్కడ 4 గ్రూపులుగా ఉన్నారు అభిమాన సంఘాలు. ఒకటి చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘం, రెండోది లోకేష్ గారి అభిమాన సంఘం, 3 దేవాంశి గారి అభిమాన సంఘం. దేవాంశి కూడా అభిమానులు ఏర్పడిపోయారు. భువనేశ్వర్ గారి అభిమాన సంఘం, ఇది వేరే సంఘం ఉన్నట్టు. అదే ఇప్పుడు ఏంది, మీరు తలుచుకుంటే భారతరత్న అవార్డు వచ్చింది, ఇక్కడ ఉత్తుత్తు తీర్మానాలు చేయొద్దని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ సివిల్ సప్లై డైరెక్టర్ గా ఉన్న ఆయనే చెబుతున్నాడు. రెండు ఆయన ఇంకొద్దిగా ముందుకెళ్ళాడు ఈ పొగడ్తల్లో. అయ్యా మీ పుట్టినరోజు 4/20, ఆ రోజు చంద్రనాడు అని గాని, లేదంటే యువనాడు అని గాని, లేదంటే మేధో మదనం గాని పేరు పెట్టి 4/20 ఆయన అన్నారా? అంటే 4/20 అంటే ఏప్రిల్ 4, 2020. అదే సార్ ఏప్రిల్ 4 నెల 20వ తారీఖు, 4వ నెల 20వ తారీఖు కాబట్టి ఆ 4/20 4/20 అని షార్ట్ కట్ లో అంటాం. మీరు అంటున్నారా? 4/20 రోజున అదే సార్. మీరు ఎందుకు సార్ దాన్ని 4/20 రోజున చెప్పకపోతే ఏప్రిల్ 20వ తారీఖు అని చెప్పొచ్చు కదా. చంద్రనాడో శివనాడో మేధో మదనం అని పెట్టి ఇక మహానాడు కంటే ఇంకా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి ఆయన చెబుతూ దేవాంశను ఎన్టీఆర్ తో పోల్చాడు. ఒక కళ్ళజోడు తీసేస్తే దేవాంశ్ అచ్చం ఎన్టీఆర్ లాగా ఉంటారంట. అవును. ఊరి మీ దుంపల్లాగా దానికి ఎందుకు, మీరు వెళ్ళి ఇంటికాడ వెళ్ళి ఆ పిల్లాడికి ఏదన్నా కాళ్ళు గడుగో ఏదన్నా చేసుకోవచ్చు. ఈ మీటింగ్లు ఎందుకు, ఈ లైవ్లు ఎందుకు, ఈ కథ ఎందుకు? అసలు ఇప్పుడు కూడా చూడండి సార్, దేవాంశ్ చంద్రబాబు నాయుడు మనవడని చెప్పట్లా, రామారావు గారి పోలికలతో పుట్టాడు అంటున్నారు. ఈయనేమో చంద్రబాబు ఏమో వాళ్ళ నాన్న ఖర్జూరపు నాయుడు అని అసలు చెప్పడు. ఈ లోకేష్ ఏమో మా తాత ఖర్జూరపు నాయుడు అని అసలు చెప్పడు. దేవాంశ్ కూడా లేదు ఆఖరికి. దేవాంశ్ ఆ పిల్లాడికి ఏం తెలిసిద్ది? తెలియదు అనుకోండి. పిల్లాడిని కూడా ఇక్కడ లాగేసి నారా నందమూరి 2 అంశాలతో పుట్టాడంట. పుట్టి ఇప్పుడు అతను కూడా భవిష్యత్ నాయకుడు ఇక్కడ అని చెప్పి ఇప్పుడే ప్రాజెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం నేను నడుస్తుంది. ఏంటంటే క్లియర్గా ఒకటి స్పష్టంగా మీరు మహానాడు అనేటటువంటి కార్యక్రమం దేనికి పెట్టారు? దీంట్లో జగన్ గారిని తిట్టడానికి అయితే అసలు ఎందుకు ఈ కార్యక్రమం? దీంట్లో మీరు 4 ఫోటోలు వేశారు కదా, మళ్ళీ ఒకసారి 4 వీడియోలు వేశారు కదా, రికార్డ్ డాన్స్. ఒకసారి ప్రేక్షకుల కోరిక మేరకు ఆ 4
మళ్ళీ ఒకసారి వేస్తే నేను కొద్దిగా దాని గురించి మాట్లాడాలండి. అవునా, ఒక్కసారి ఆ 4 బాక్స్ ఒకసారి చూపించండి ప్రేక్షకుల కోరిక మేరకట. గుడి, ఆ, బడి, ఆ, సచివాలయం, అవును అదేవిధంగా ఇంకోటి రికార్డ్ డాన్సులు. అవును. సో ఆ గుడి అయితే పాపం ప్రైవేట్ గుడి అయి ఉంటుంది. మ్, ఆ పక్కన బడి జగన్ గారు కట్టించిన బడి నాడు నేడులో భాగంగా ఆ, అక్కడ మీకు విజువల్స్ కనపడతాయి. మీరు ఒకసారి ఆ గుడిది ఆ గుడి, గుడి, ఓకే. అక్కడ బడిలో చూడండి, నాడు నేడులో భాగంగా అన్ని నాడు నేడుగా నాడు నేడులో భాగంగా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అంతే అది కనిపిస్తుంది. సచివాలయం జగన్ గారు కట్టించిందే. ఆ, కాదు ఈ రికార్డ్ డాన్సుల సంస్కృతి మంద కదా ఆల్రెడీ రైట్ అయితే. సో మీ సంస్కృతి మంచి సచివాలయం కట్టడము, మంచి బడి కట్టడము, ఇది మీ సంస్కృతి. ఆ దాంట్లో రికార్డింగ్ డాన్స్ వేసుకోవడం వాళ్ళ కాదు సంస్కృతి. సార్, ఆ బడి పిల్లలు చదువుకునేటటువంటి బడిని నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దితే ఈ నెల అక్కడ రాజకీయ కార్యక్రమం పెట్టారు. పాయింట్ నెంబర్ 1. సచివాలయం అంటే అది ప్రభుత్వ భవనం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టించింది గ్రామ గ్రామాన. అక్కడ తీసుకెళ్లి ఈరోజు వీళ్ళు ఏదైతే వాళ్ళ సభలు పెట్టుకుంటా ఉన్నారు అంటే కనీసం మీకు చెప్పుకోవడానికి కూడా ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ గారు కట్టారని గుర్తురాదా మీకు? ఆ బడి దగ్గరికి వెళ్ళాకైనా జగన్, అది కొంచెం చూడండి, ఆ బడి దగ్గర వెనకన్ని అవన్నీ జగన్ గారు ఉన్నప్పుడు నాడు నేడులో భాగంగా బాగా చేసినటువంటిది. అక్కడికి వెళ్ళి కూడా మీ జెండాలు పెట్టుకొని మహానాడు పెట్టుకుంటున్నారంటే ఎంతకంటే దిక్కుమాలినతనం ఇంకోటి ఉంటుందా? రైట్. అంటే అదే మీ ఊర్లో మీ ఆఫీసులో పెట్టు. చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ప్రతి మహానాడులో తీర్మానం చేయాలి మళ్ళీ మళ్ళీ భారతరత్న. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలి అని అన్నారు కదా. అసలు భారతరత్న రాకుండా అడ్డుపడుతున్నది ఎవరు? నేను చెప్పలేదు, యార్లగడ్డ గారు ఆ రోజు చెప్పారు కదా. ఒకసారి విందామా బయట, ఒకసారి విందాం. ఒకసారి యార్లగడ్డ గారి బయట ప్లే చేయండి సార్. ఎన్టీ రామారావుకి భారతరత్న రాకుండా అడ్డుపడుతున్న ద్రోహి ఎవరు? మనం పూలమాల వేసి తీర్మానం చేసినంత మాత్రాన సరిపోదు. దీన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరో, ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా చేస్తున్న ద్రోహులు ఎవరో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఏమంటున్నారు ఒకసారి వినండి. క్లియర్ గా ఎందాక చెప్పింది కదా, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే చెప్తున్నారు. అన్న అవసరంలా ఆయన ఇప్పుడు యార్లగడ్డ గారు అవసరంలా, మీరు తలుచుకుంటే వచ్చింది. అవును, అంటే బాబు గారు మీరు తలుచుకొని వెళ్ళి బౌనమ్మకి ఇప్పించేసేయండి. అంటే భారతరత్న అవార్డు ఇప్పుడు లక్ష్మీభారత్ గారికి ఇస్తారు భార్యగా. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇప్పించట్లేదు అని వాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్తున్నారు. ఒక పాయింట్ మహిళల గురించి తర్వాత మాట్లాడదాం. ఏదైతే వీళ్ళు మహిళలకు సంబంధించి చెప్పిన దాన్ని బట్టి దానికి ఒకటి తల్లి చెల్లి బాబాయ్ అని ప్రతిరోజు మాట్లాడుతున్నారు కదా. నేను సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ తల్లి గారు చనిపోతే మీరు ఎందుకు కర్మకాండాలు చేయలేదు? పాయింట్ నెంబర్ 1. మీ తల్లిగారి జయంతి ఎప్పుడో వర్ధంతి ఎప్పుడో చూసుకోకుండా ఒకసారి చెప్పగలరా? చూసుకోకుండా ఎప్పుడు మీ తల్లిగారు జన్మించారు, ఎప్పుడు చనిపోయారు, ఏ రోజన్నా జయంతికి వర్ధంతికి దండేసావా? అయ్యా నారా లోకేష్ గారు, మీ 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 తండ్రి గారి తల్లి గారికి అంటే మీ నాయనమ్మ అమ్మనమ్మకో లేదంటే మీ తాత ఖర్జూరపు నాయుడుకో ఎప్పుడన్నా మా తాత పేరు ఖర్జూరపు నాయుడు, మా నాన్న పేరు అమ్మనమ్మ అని ఏ రోజన్నా నీ నోటి నుంచి చెప్పావా? 2, వాళ్ళకి జయంతి వర్ధంతికి ఏ రోజన్నా ఇంట్లో కనీసం ఒక పువ్వు ఏమన్నా పెట్టావా? పూలు అవసరం, ఒక్క పువ్వు ఏమన్నా పెట్టావా? ఒక్క పువ్వు అన్న కనీసం పెట్టావా? 2, చెల్లి అని మాట్లాడుతున్నారు కదా, ఇదే తల్లి గురించి మాట్లాడుతున్నాను సార్. తల్లిని అడ్డం పెట్టుకొని మేము ఏ రోజు రాజకీయాలు చేయలే. తల్లిని అడ్డం పెట్టుకొని ఏడ్చినట్టుగా రోజు వచ్చి నాటకాలు ఆడి రాజకీయాలు చేసింది ఇదే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు మీ తల్లి గారిని తిట్టారని అదని ఇదని నానా ఇది చేసి సింపతి గెయిన్ చేసి రాజకీయాలు చేసింది మీరు. 2వది అక్కడ దానికి సంబంధించి చెల్లికి సంబంధించి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చెల్లెల్ని అంటున్నారు కదా, మీ చెల్లెలకు హెరిటేజ్లో వాటాలు ఎందుకు ఇవ్వలేదు? అసలు మీ ఇద్దరు చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎందుకు ఇవ్వాలి? ఆయన వ్యాపారం చేసుకుంటే చెల్లికి వాటా ఇవ్వాలని మీరు గొడవ చేస్తున్నారు కదా అందరికి. ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటే మరి జగన్ గారు వ్యాపారం జగన్ గారు చేసుకోవడం లేదంటే జగన్ గారు ఆస్తులు జగన్ గారు అయినా కూడా చెల్లికి ఇవ్వడానికి 100 కోట్ల రూపాయలు ఆయన యాక్సెప్ట్ చేస్తే ఆమె వెళ్ళి మీతో కొలీడ్ అయినాక ఆమె వెళ్ళి జగన్ గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆమె కోరుకుంటున్నప్పుడు మరి ఇంకెందుకు ఇస్తారు? దానికి సంబంధించి 2 మరి మీరు చెప్పాలి కదా, చెల్లెలను బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం సంపాదించిన హెరిటేజ్లో బాగా మనం వాటాలు ఇవ్వాలన్నప్పుడు మరి ఏ చెల్లికి ఎన్ని షేర్లు హెరిటేజ్లో ఉన్నాయి? మీరు సమాధానం చెప్పండి. 2 బాబాయ్ గురించి మాట్లాడుతున్నారు కదా, మిస్టర్ నారా లోకేష్ గారు మీ బాబాయ్ ఎవరు? నారా రామ్మూర్తి నాయుడుగా. అవును. ఆయన గొలుసులతో కట్టేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు కట్టేశారు? ఎందుకు కట్టేశాడో చంద్రబాబుని అడగాలి. 2 మరి అదే బాబాయ్కి లేదా బాబాయ్ కొడుక్కి హెరిటేజ్లో షేర్లు ఎందుకు లేవు? ఇదే నారా రోహిత్ గారు మీ తమ్ముడే కదా, అవును, మరి ఆయనకి షేర్ ఇవ్వాలి కదా హెరిటేజ్లో. మరి బాబాయిని బాగా చూసుకునేవాళ్ళు, చెల్లెల్ని బాగా చూసుకునేవాళ్ళు, తల్లుల్ని బాగా చూసుకునేవాళ్ళు. తల్లులకేమో జయంతి వర్ధంతులు చేయరు తల్లిదండ్రులకి. చెల్లెళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెల్లెల పేర్లు ఎవరో తెలియదు ఈ రోజు కూడా. మరి వాళ్ళు బాగా చూసుకుంటే మరి మీరు భువనేశ్వర్ గారిని ఎలా చూసుకుంటున్నారో వాళ్ళు కూడా అలానే చూసుకోవాలి కదా. ప్రతి కార్యక్రమానికి పక్కన పెట్టుకోవాలి కదా, వాళ్ళకు కూడా మరి వాటాలు ఇవ్వాలి కదా అన్నిట్లో. కనీసం మీ కొత్త ఇల్లు దానికి శంకుస్థాపన కన్నా పిలిచారా? మాకు ఎక్కడ కనపడలా. ఎవరిని? అదే చెల్లెల్ని ఇక్కడ ఆల్రెడీ అమరావతిలో
లోకేష్ గారు మేనత్తల్ని. అవును, చంద్రబాబు నాయుడు గారి చెల్లెలు లోకేష్ గారు మేనత్తల్ని. మరి నాకు తెలిసి పాలు పొంగిచ్చారు కదా వాళ్ళు వచ్చి, కనీసం ఆనికన్నా పిలిచారా లేదా? మరి ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా. సంప్రదాయం ప్రకారం ఏదో పెట్టాలి. మరి బాబాయ్ కొడుకు నారా రోహిత్ని పిలిచారా? అన్నిటికీ చేస్తున్నారా? మరి వాళ్ళు వచ్చాడా? మానాడు కూడా పిలిచారా? మరి ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఆయన కూడా. మరి ఎందుకు ఇవ్వలేదు? సో తల్లి చెల్లి బాబాయ్లు ఇది కాదు రాజకీయాలు. రైట్. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మిమ్మల్ని ప్రశ్నలు అడిగారు. ఓకే, దమ్ముంటే దానికి ఒక్కడన్నా సమాధానం చెప్పండి. ఊరికి జగన్ గారిని తిట్టడం కాదు, సమాధానం చెప్పని కోరుతున్నాను. రైట్. ఓకే. మహానాడు వేదికగా జరగాల్సినటువంటి చర్చ ఏంటి, జరిగినటువంటి చర్చ ఏంటి, ప్రసంగాల్లో కార్యకర్తల్ని ఉత్తేజపరిచేలా మాట్లాడాల్సింది ఏంటి, వాళ్ళకి దిశానిర్దేశం చేసేలా ఒక రూట్ మ్యాప్ ఇవ్వాల్సింది ఏంటి, అక్కడ జరిగింది ఏంటి అంటే లోకేష్ గారు మాట్లాడిన విధానం, ఆ పార్టీ నాయకులు మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏంటి? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఇంతకుముందు నేను చదివి వినిపించాను కూడా ఏం మాట్లాడారని. అది కాకుండా తనను తాను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్గా చెప్పుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో పరీక్ష పేపర్లు అంటే లీకులు అంటే ఈ అబద్ధాలు చెప్పినవే చెప్పి మళ్ళీ అవే అబద్ధాలు చెప్తున్నారు. కానీ అసలు సిసలు లోకేష్ క్యారెక్టర్ ఏంటి అన్నది యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ గారు చెప్పారు. దాన్ని పదే పదే వైఎస్ఆర్సీపీ గుర్తు చేస్తుంది. ఒకసారి ఆ కోలా కృష్ణమోహన్ మన లోకేష్ గారి గురించి ఏం చెప్పారనేది ఒకసారి స్క్రీన్ పైన విందాం సార్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి నారా లోకేష్ గారి గురించి నాగమల్లేశ్వరి గారు ఎందుకు మీ పార్టీ నాయకులు పదే పదే విమర్శలు చేస్తూ ఉంటారు? ఆయన స్టాన్ఫోర్డ్ అని చెప్పుకుంటున్నారు కదా, ఆయన గొప్ప క్యారెక్టర్ గురించి కొద్దిసేపటి క్రితమే కోలా కృష్ణమోహన్ గారు మాట్లాడింది ఉన్నారు కదా. నేను వెళ్ళలేదు సార్, ఇది ఫస్ట్ టైం వింటున్నా. నాకు తెలియదు మరి. వినలేదా మీరు ఎప్పుడు? కోలా కృష్ణమోహన్ గారు చాలా సంచలనం, అప్పట్లో పెద్ద సంచలనం. ఆయన యూరో లాటరీ తగిలిందని ఎన్నో వందల కోట్లు వచ్చాయని చెప్పుకున్న తర్వాత చాలా మంది రాజకీయ నాయకులు ఆయన చుట్టూ చేరారు. కానీ ఆయన ఎలా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అయ్యారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా చెప్పారు. అది కూడా ఉంది మన దగ్గర, సందర్భం కాదు, మనం వేయాల్సిన అవసరం లేదు. చాలా 25 లక్షలు ఇంట్లో 30 లక్షలా సార్ దొంగతనం చేసి పోయారా? 55 లక్షలు. ఓహో, 55 లక్షలు. అప్పట్లోనే 55 లక్షలు అంటే మరి మంచి ఘనపాటి సార్. మరి నేను ఏమంటున్నానంటే సార్, పాపం ఇంతకు ముందు స్పీచ్లు ఇవ్వడం కూడా ఆయనకి వచ్చేది కాదు, తెలుగు కూడా చక్కగా పలకడం కూడా రాదు ఆయనకి. ఎక్కడికో వెళ్ళి ట్రైనింగ్లు తీసుకున్నారంట. ఇప్పుడు కూడా రాజకీయం ఎట్ట చేయాలో ట్రైనింగ్ తీసుకోమనండి, లేదంటే మా పార్టీ దగ్గరికి రమ్మనండి, మేము నేర్పిస్తాం ఆయనకి. అంతేగాని మహానాడని పేరు పెట్టుకొని అటు ఎన్టీ రామారావు పేరు చెడగొడుతూ సొంత మీ నాన్నని కూడా, అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎవరో పిల్లి పిత్రులను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి పాపం ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అన్న ఆయన విజనరీ తత్వాన్ని కూడా మీ స్వలాభం కోసం సొంత తండ్రిని కూడా దిగజార్చేటువంటి రాజకీయము. మరి మీకు ఎవరు ఇస్తున్నారో సలహాలు నాకైతే తెలియదు. కానీ లోకేష్ బాబు గారు చదువుకున్న నాలెడ్జ్ లేదనుకుంటారా మీరు? ఆయన స్టాన్ఫోర్డ్ లో చదివినటువంటి నాలెడ్జ్, తర్వాత ఆ విజ్ఞానం, ఇవన్నీ ఆయనకి లేదా? తెలివితేటలు ఏడ కనిపిస్తుంది సార్? ఆ తెలివితేటలు, ఆ మాటలు, లేకపోతే ఆయన వొకాబులరీ, ఆయన మాటలు చూసారా? స్ట్రీట్ వాళ్ళు మాట్లాడతారు ఇట్లాంటి మాటలు. ఈయన మళ్ళా మంత్రి, 10 మందికి విద్య నేర్పించేటువంటి విద్యాశాఖకి మళ్ళీ మంత్రి. మీరు ఇట్లా ఒక ఎక్స్ సీఎం ని ఏమని సంబోధించి మాట్లాడాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో మీరున్నారు అని అంటే ఇంకేం మాట్లాడాలి సార్? అందుకే చెప్తున్నాను, రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయం నేర్చుకోండి. 2019 నుంచి 24 వరకు ఎలాగ సంక్షేమం ఇచ్చామో నేర్చుకోమనండి, ఆడబిడ్డకి ఎలాగ సెక్యూరిటీ ఇచ్చామో నేర్చుకోమనండి, యువతకి ఎంత మంచి అవకాశాలు కల్పించామో నేర్చుకోమనండి, సంక్షేమాన్ని ఇంటి వద్దకే తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇప్పుడన్నా నేర్చుకోండి, ఏడవకండి, నేర్చుకోండి. నేర్చుకుంటే రేపొద్దున మీ చంద్రబాబు గారు అంటే మీ బాబు గారు, ఆయన కాబోయే మీ ఏమంటారు ఆయన సొంత కొడుకైనా చూస్తే అరే ఇలాంటి రాజకీయాలు చేయకూడదు అన్నమాట అని వాళ్ళ బాబుకైనా అర్థం అవుతుంది సార్. వాళ్ళ ఎంత నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు సార్. ఎలాగా అంటే మీరు ఏది చెప్పినా వింటాము, ఏదైనా అంటే రెడ్ బుక్ అంటున్నాడు ఆయన. ఇంకా సింపుల్ గా అధికార ప్రతినిధుల మీద కూడా కేసులు పడతారు. ఇడున్న వెంకటరెడ్డి మీద, నాగార్జున యాదవ్ గారి మీద, ఇంకా అందరి మీద కేసులు పెట్టేస్తున్నారు. పిల్లల చేతికి ట్యాబ్ ఇచ్చిన నాయకుడు సైకో అవుతాడా?
చేతిలో రెడ్ బుక్ పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేవాళ్ళు సైకోలు అవుతారా? సార్ 10th క్లాస్ ఎగ్జామ్స్ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎంత మందిని ఫెయిల్ చేశారు తెలుసా సార్ వీళ్ళు? ఎలాంటి ర్యాంకు మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకుంటే 97, 98, 94 మార్కులు వచ్చినటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారో తెలుసా సార్? కష్టపడి చదివి ఫెయిల్ అయిపోతే ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో తెలుసా సార్? ఆ ఉసురు ఎవరికి తగులుతుంది సార్? ఇట్లాంటి సైకోలకి కదా. మెగా డిఎస్సి అని చెప్పేసి దగా డిఎస్సి చేసి ఎవరైతే అప్లోడ్ చేసినటువంటి పేపర్ వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఇవాళ యువత బతుకులతో ఆడుకున్న వాళ్ళని సైకోలు అంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి సైకో అనేది ఆ డిఎస్సి పైన ఏం వ్యతిరేకంగా మాట్లాడకూడదట, అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడకూడదట, అక్కడ జరిగిన అక్రమాల గురించి మాట్లాడకూడదట. అలా ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారట. విద్యాశాఖ ఈ మధ్యన వార్నింగ్ ఇచ్చింది. ఇస్తారు సార్, ఎందుకు ఇవ్వరు? అసలు మీరు మహానాడు పెట్టుకుందే దీన్ని యూటర్న్ చేసుకోవటానికి కదా. మళ్ళీ మొత్తం అంతా మీ బతుకులన్నీ బయటపడిపోయి దగా డిఎస్సి అని బయట అందరికి అర్థమైపోయిందని అటావుటిగా మీరేదో ఈయన ఆధ్వర్యంలో చేసినట్టు, ఈయన చేసినటువంటి ఘనకార్యాలు బయటకు తెలియకూడదని చెప్పేసి మీరు చేసినటువంటి థింగ్స్. ఇంకా సిగ్గుచేటంటే బూట్లు ఇవ్వలేరంట, యూనిఫామ్ ఇవ్వలేరంట, బెల్ట్స్ ఇవ్వలేరంట. ఇంకా ఎందుకు సార్? ఎంత చేశారు అప్పు? ఇప్పుడు 3,70,000 కోట్లు అప్పు చేసి పొదుపు సార్. బిడ్డ తగ్గించుకున్నారు కదా. పిల్లలకి యూనిఫామ్, షూస్, బుక్స్, బ్యాగ్స్ అన్ని టై అన్ని తీసేద్దాం, అది కూడా పొదుపే. స్కూల్స్ కూడా ఇంకా పొదుపు అవుతుందేమో ఆలోచిస్తాను. స్కూల్స్ మూసేస్తే పొదుపు చాలా అవుతుంది కాదు సార్. మహానాడులో ఈ కూడా ఇవ్వలేనట్టు ఆ మహానాడుకి అయినటువంటి ఖర్చు కూడా అవ్వదు కదా సార్. పెట్టుంటారే ఇప్పటికి 100 కోట్లు 500 కోట్లు అని చెప్పేసి రెడీగా. ప్రభుత్వ డబ్బే కదా. మరి ఆ డబ్బుతో పిల్లల యొక్క బూట్లును, యూనిఫామ్లను, బెల్ట్లు ఇవ్వలేరా సార్? బడుగు బలహీన బిడ్డలు చదువుకోవడానికి మీకు ఇష్టం లేదా సార్? మీ బిడ్డ మాత్రం మంచిగా ఇంగ్లీష్ మాట్లాడాలి. కొత్త కొత్త ఛానల్స్, ఇంతకు ముందు మీకు మేఘనా అనే అమ్మాయిని ఎంత ట్రోల్ చేశారు సార్ ఆ బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడిందని. ఈ ఐటీడీపీ సైకో బ్యాచ్ మీది కాదు, సైకో బ్యాచ్ మీది కాదు, సైకో ఆనందం ఎంత ట్రోల్ చేశారు ఆ బిడ్డని. ఒక సామాన్య బిడ్డ, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి బిడ్డ, ఆ బిడ్డ చేసిన తప్పు ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడడం. మరి నీ కొడుకు ఇంగ్లీష్ మాట్లాడితే మాత్రం ప్రమోషన్ చేసుకొని ఎంత బాగా డెలివరీ చేసుకున్నారు, అబ్బా షబాష్ అని మీ టీడీపీ వాళ్ళందరూ ఎంత పొగుడుకున్నారయ్యా. నేను అనేది ఆ బిడ్డ ఈ బిడ్డ అని కాదు సార్. చిన్న బిడ్డల్ని అనాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ మీరు ఒక గవర్నమెంట్ బిడ్డ విషయంలో చేసినటువంటి మీ తీరు, మీ పైశాచిక ఆనందం మరి మీ బిడ్డ వరకు వచ్చినప్పుడు లేదు అని అంటే మీ బిడ్డకో న్యాయము, లేకపోతే ఇడున్న ఒక బీద బిడ్డలకు ఒక న్యాయమా సార్? ఇదే మీరు లోకేష్ గారు మళ్ళీ విద్యాశాఖ మంత్రి అయ్యండి ఇలాగ బిడ్డల్ని కూడా ట్రోల్ చేస్తున్నారనంటే ఏం చెప్పాలి సార్? ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారా? అన్ని గమనిస్తున్నారు. వెయిట్ చేయండి 2029 దాకా ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. ధారాగోపి గారు, నిజానికి ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు ఇక్కడ కూర్చొని పదే తీర్మానాలు చేసుకుంటూ తీర్మానాల వరకే పరిమితం అవుతున్నారు? నిజంగా ఇప్పించాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అది సాధ్యం కాదా? ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ గట్టిగా కలుసుకొని ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటే ఎప్పుడో ఇప్పించేసేవాళ్ళు. ఆయన ప్రధానమంత్రులను మంత్రులను చేసిన వ్యక్తి ఆయన. దేశంలోనే అతిపెద్ద అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటారు. కానీ పెద్దోళ్ళు ఉన్నారు, శరద్ పవార్ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ నేనే పెద్ద నాయకుడిని అని చెప్పుకుంటాను. మరి అట్లా చెప్పుకునేవాడు ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఇందాక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టుగానే అవి భారతరత్న ఇస్తే లక్ష్మీపార్వతి తీసుకుంటది. వీళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు గారి, భువనేశ్వరి గారి, లేకపోతే మొత్తం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు బాలకృష్ణతో సహా అందరూ వెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చోవాలి. లక్ష్మీపార్వతి వేదికెక్కి భారతరత్న అందుకుంటది ఎన్టీఆర్ తరఫున. ఏమైనా భారతరత్న ఉంటుందే గానీ ఎవరు తీసుకున్నారు, ఎవరు చేతులకి ఇచ్చారు అనేది ఎప్పటికీ ఉండదు కదా సార్. అది కూడా ఎవరికి ఇష్టం లేదు సార్, అదే ఇష్టం లేదు. భారతరత్న రావాలని అడుగుతారు కానీ భారతరత్న రావడం, అది లక్ష్మీపార్వతి తీసుకోవడం, వీళ్ళేమో ఆ క్రమంలో ప్రేక్షకుల స్థాయిలో కూర్చోవడం అది ఇష్టం లేదు వీళ్ళకి. మరి తీర్మానాలు ఎందుకు? ప్రతి సందర్భంలో ప్రతి మహానాడు ఇవన్నీ ఈ రాజకీయం అంతా ప్రజలకు తెలియదు.
పార్టీ కార్యకర్తలకు తెలియదు, పార్టీ నాయకులకు తెలియదు అనే భ్రమలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ భ్రమలో బతుకుతున్నారు ఆయన. అందువల్లనే ప్రతిసారి ప్రతి మహానాడులోనూ ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తారు. తీర్మానం అయిపోయిన తర్వాత ఆ కాగితాన్ని ఉండదుట్టే డస్ట్బిన్ లో పడేస్తారు అంతే. ఈ మేనిఫెస్టోలు పార్టీ మేనిఫెస్టోలు కూడా పార్టీ వెబ్సైట్ లో నుంచి తీసేసినట్టుగానే ఈ తీర్మానాన్ని కూడా తీసి చెత్తబుడిలో పడేస్తారు. రైట్. కోలా కృష్ణమోహన్ చెప్పిన తర్వాత చూస్తే ఆయన ఆగస్టు 29, 2018 ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఈ విషయాలు. అప్పటికే చంద్రబాబు తాత అయ్యాడని చాలా విషయాలు ఉన్నాయి, మనం కొన్ని టీవీలో చెప్పలేనటువంటి. అంటే అప్పటికే ఏదో లోకేష్కి కుమారుడు పుట్టాడు, సంతోష్గా నామకరణం చేశారని, గతంలో లోకేష్ ఒక అమ్మాయితో వెళ్ళిపోయారని, బెంగళూరులో కొంతకాలం సంసారం చేశారని. ఈ నేనంటలేదు, ఇది మనం కాదు, ఇదే కోలా కృష్ణమోహన్ ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా చెప్పున్నాడు. సరే ఇక అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం, మనకు సంబంధం లేదు. కాబట్టి ఒకటైతే మహిళల గురించి నిన్న తీర్మానం చేసి తెలుగుదేశం పార్టీ మహిళల గురించి తీర్మానం చేస్తే నాకు కామెడీ అనిపించింది. దేనికి అదే డయాస్ మీద ఇదే కిరా కార్పి అని అతను కూర్చోబెట్టి తీర్మానం చేశారు. ఏమని? ఇది మహిళలకు 33% ఇస్తాం, మహిళా పక్షపాతం, అసలు మహిళలు అంటే మాకు విపరీతమైన గౌరవం ఉందని. ఒక్కసారి అవన్నీ ప్లే చేయాల్సింది పెద్దగా ఆ స్క్రీన్ మీద. అతనే చెప్పుకున్నాడు కదా, నా లాంటి శుద్ధపోసులు చాలా మంది ఉన్నారు ఏదో అన్నాడు. చాలా గొప్పగా కాదు, ట్రోల్ చేయము, ఎవరిని ఏ మాట అనమని ఏదో చెప్పారు. రోజా గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు, మిగిలిన మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు సభ్య సమాజంలో ఒక మనిషి పుట్టకు పుట్టినాడు మాట్లాడు. కానీ కిరా కార్పి అనేవాడు చేత మాట్లాడి కిరా కార్పి అని అతని చేత మాట్లాడిస్తాం పాటు అతని డయాస్ మీద కూర్చోబెట్టుకొని అతని సమక్షంలో ఎన్ని తీర్మానాలు చేశారంటే ఎందుకంటే గొప్పగా ఉంటది. మరి కాదు సార్, లక్ష్మీపార్వతి గారి మీద, రోజా గారి మీద, ఆఖరికి చిరంజీవి గారి తల్లి, పవన్ కళ్యాణ్ గారి తల్లి గారి మీద, ఇలా ఒక్క మహిళలు నన్ను వదిలేరు వీళ్ళు. ప్రతి ఒక్క కుటుంబంలో మహిళలే. భారతమ్మ గారి మీద, విజయమ్మ గారి మీద వీళ్ళు చేస్తున్నటువంటి చేసినటువంటి దుష్ప్రచారం. సో వీళ్ళు ఏ మహిళలను వదలరు. రెండు, ఆ ఎన్టీఆర్ గారి కుటుంబంలో మహిళలను వదిలేరా ఈ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్? ఎవరినన్నారు? ఎన్టీ రామారావు గారి భార్య అయినటువంటి లక్ష్మీపార్వతి గారిని వదిలేరా? ఎన్టీ రామారావు గారి కోడలైనటువంటి హరికృష్ణ గారి భార్య జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని వదిలేరా? ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేత తిట్టిస్తే ఇప్పుడు వరకు చర్యలు లేవు కదా. ఉత్తుత్తు సీరియస్ లో కామెడీ లాగా బయట చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యా, కామెడీ అయ్యా. ఇదేందో ఆయన ఇప్పుడు ఈశ్వర్ గారు మీరంతా తప్పు చేస్తే మేమే సీరియస్ అవడం, పక్కన వాళ్ళు చేసి ఆయన మీద సీరియస్ అయ్యానని చెప్పి అంటాడు. వెరైటీగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్. కారుమూరి వెంకటరెడ్డి గారి చర్చలో పాల్గొన్నందుకు. దారా గోపి గారు, నాగమల్లేశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.